నిజామాబాద్ జిల్లా బోధన్పట్నంలో పలు కార్యక్రమాలకు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తు ఫారం యొక్క ఆన్లైన్ ప్రక్రియను పరిశీలించి యాసంగి పంట కోసం రైల్వే స్టేషన్లో దిగుమతి కొరకు వచ్చిన ఎరువులను ప్రారంభించి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎరువులను గోదాములకు తరలించి తద్వారా రైతులకు చేరే విధంగా చూడాలని, అలాగే ఈ అభయహస్తం దరఖాస్తు ఫారాల ఆన్లైన్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని, ఎలాంటి తప్పులకు పాల్పడకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజాగౌడ్, ఎంఆర్ఓ గంగాధర్, మున్సిపల్ చైర్పర్సన్ తువ్వు పద్మశరత్ రెడ్డి, కమిషనర్ కమర్ అహ్మద్, ప్రభుత్వ అధికారి యంత్రాంగం, పాలనాధికారులు తదితరులు పాల్గొన్నారు. మన మూలం కాన్స్టిట్యూషన్ చెప్తా ఉన్నారు. ఈయన రాములు తప్పనిసరిగా రేపు ఎక్కడన్నా డాటా ఇంటర్వ్యూలో మనకు ట్రైనింగ్ ఉన్నప్పుడు అవకాశం ఉంటే ఎవరైతే బెస్ట్ చేస్తారో వాళ్ళకి బెస్ట్గా ఫస్ట్ పోస్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది కూడా ప్రయారిటీ ఇస్తుంది. గత ప్రభుత్వాలు లెక్క పైరవీశ్వరులకు పిల్లలకు పోతూ కావు. ప్రజలకు ఎవరైతే పని చేస్తారో, ఎవరైతే బతికొస్తారో వాళ్ళని మనం ప్రియారిటీలో తీసుకుంటాం. కాబట్టి మీరందరూ ధైర్యంగా పనిచేయండి. ఎక్కడ ఒక్కటి కూడా మిస్ కాకుండా చేయాలని కంప్యూటర్ ఫీడింగ్ అధికారులు రిక్వెస్ట్ చేస్తాం. మన బోధన్పట్నంలో గోదాములు కాలున్న, అదేవిధంగా నా లారీ సోదరులకు కూడా లారీలకు పనిలేక గత ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీలు కూడా పనిచేసి ఎక్కడ ఎంప్లాయ్మెంట్ లేక ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళకు అధికారులు మరి ఇక్కడ ఏదైతే వ్యాగన్స్ నిజామాబాద్లో కూడా దించుకోవడానికి కూడా అక్కడ క్యూ సిస్టమ్ ఉంటుంది. ప్లస్ మనం ఒక ఫ్యూయల్ సేవ్ చేసుకోవచ్చు, డీజిల్ సేవ్ చేసుకోవచ్చు, పొల్యూషన్ సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదో ఒకటి అమ్మాయిల వాళ్ళకి కానీ లారీల వాళ్ళకి కానీ అందరికి ఎంప్లాయ్మెంట్ వస్తుందని ఈరోజు మనం డిఏపి ఒక ట్రక్ ఇక్కడికి 640 టన్స్ ఇక్కడికి రావడం జరిగింది. ఒక రేకు వచ్చింది. తప్పనిసరిగా నేను రైతులకు రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను, ఎక్కడైతే మనకు వస్తూ ఉంటుందో మనకు అవసరం ఉన్న ఫర్టిలైజర్ మీరు లిఫ్ట్ చేసుకుంటే గోదాములు కాలవుతాయి, మీ అవసరాలు తీరుతాయి. మళ్ళీ షార్టేజ్ అప్పుడు రేట్లు పెంచకుండా ఉంటుంది. కాబట్టి ఈ వ్యాపారస్తులు నమ్మకుండా మీరు ఇది చేయాలని రిక్వెస్ట్ చేస్తూ, అదేవిధంగా మనకు రెండో పంట వేసంగి పంటకు నియర్లీ 6. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.